ప్రజ్వల్ రేవణ్ణకు కస్టడీ 6 రోజుల పాటు విచారించనున్న పోలీసులు. రేపు లోక్సభ ఎన్నికల తుది విడత పోలింగ్. భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు. కన్యాకుమారిలో కొనసాగుతున్న ప్రధాని ధ్యానం. కాషాయ వస్త్రాలు ధరించి ధ్యానం చేస్తున్న మోదీ. దేవుడి పట్ల విశ్వాసం ఉంటే ఇంట్లో ధ్యానం చేసుకోండి. ప్రజలు మోదీ నాయకత్వాన్ని అంగీకరించడం లేదన్న ఖర్గే. హెచ్ఎంటీవీ ప్రసారం చేసిన కథనాలపై విద్యాశాఖ స్పందన. ప్రైవేట్ స్కూళ్లలో డ్రెస్లు, షూల అమ్మకంపై నిషేధం. రేపు ఉదయం ఏపీకి చేరుకోనున్న జగన్. వైసీపీ కీలక నేతలతో సమావేశం. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్. ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న కార్డన్ సెర్చ్. కాంగ్రెస్ వల్లే వేలాది మంది అమరులయ్యారు. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ తీవ్ర విమర్శలు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఏసీబీ సోదాలు. 3 లక్షల రూపాయలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో బీజేపీ ధర్నా. ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఆందోళన చేపట్టిన బీజేపీ. రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖలో ఏసీపీ తనిఖీలు. 3 ఇంజనీర్లతో పాటు సర్వేయర్ అరెస్ట్. కొల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం. నూతన చైర్పర్సన్ గా మేకల రమ్య నాగరాజు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో అంతర్జిల్లా నేరస్తుల అరెస్ట్. 47 లక్షల రూపాయలు విలువైన వెండి వస్తువులు స్వాధీనం. శంషాబాద్ లో క్యాబ్ డ్రైవర్ హల్చల్. ట్రాఫిక్ కానిస్టేబుల్ పై దాడికి యత్నం. కొమరం భీం జిల్లాలో పోడు సాగును అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులు. ఆసిఫాబాద్ మండలం దానపూర్లో అధికారులను నిలదీసిన రైతులు. అనంతపురం జిల్లాలో నకిలీ పోలీసులు. లారీలను నిలిపి డబ్బులు డిమాండ్ చేసిన 3 యువకులు. తెలంగాణ గొర్రెల స్కామ్ లో ఏసీబీ దూకుడు. వెటర్నరీ శాఖ ఉన్నతాధికారులను విచారించిన అధికారులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అమిత్ షా దంపతులు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న షా. ఎల్లుండి తిహార్ జైల్లో లొంగిపోనున్న కేజ్రీవాల్. తన కుటుంబానికి మద్దతుగా నిలవాలని ప్రజలకు పిలుపు. రేషన్ కుంభకోణంలో బెంగాలీ నటి రితుపర్ణకు ఈడీ సమన్లు. కోట్లాది రూపాయలు కుంభకోణానికి పాల్పడ్డారంటూ ఆరోపణలు. బ్రిటన్ పార్లమెంట్ రద్దు. జూలై 4న ఎన్నికలు ప్రకటించిన ప్రధాని రిషి సునక్. హ్యాష్ మనీ కేసులో దోషిగా తేలిన డొనాల్డ్ ట్రంప్. జూలై 11న శిక్షను ఖరారు చేయనున్న న్యాయస్థానం.